కోల్ ఇండియా సంస్థ సహకారంతో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పరికరాలకు 2.48 కోట్ల సిఎస్ఆర్ నిధులను కేటాయించినట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. తెనాలి చెంచుపేటలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. తల్లి పిల్లల వైద్యశాలలోని సమావేశం హాలులో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు 2.48 కోట్ల సిఎస్ఆర్ నిధులను వైద్య సామాగ్రి కోసం కేటాయించినట్లు చెప్పారు. ఆసుపత్రికి అవసరమైన 40 ఎక్విప్మెంట్స్ అడిగారని, టెండర్ పూర్తయిందని, త్వరలో తెనాలికి పంపిస్తామని డాక్టర్ పెమ్మసాని చెప్పారు. జిల్లాలో గుంటూరు, తెనాలి గుర్తింపు పొందిన వైద్యశాలలుగా ఆయన చెప్పారు. ఈ హాస్పిటల్లో మంచి సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పారు. మంచి స్పెషలిస్టులు ఉన్నారని, సరిపడే ఎక్విప్మెంట్స్ ఇప్పటివరకు లేవని వాటిని సమకూర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలోని పెద్దల సహకారంతో గ్రామీణాభివృద్ధికి డాక్టర్ పెమ్మసాని కృషి చేస్తున్నారని అన్నారు. డాక్టర్ పెమ్మసాని చొరవతో వైద్యశాలకు ఆపరేటింగ్ మైక్రోస్కోప్, అల్ట్రాసౌండ్ మిషన్లు, ఈసీజీ మిషన్లు, అనస్థీషియా వర్క్ స్టేషన్లు, మల్టీపారా మానిటర్లు మంజూరవ్వడంపై పలువురు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ హాస్పిటల్లో మంచి సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆర్థోపెడిక్స్ కానీ, ఆబ్స్టెటిక్స్, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, జనరల్ సర్జరీ, మంచి స్పెషలిస్టులు ఉన్నారు. అయితే వీళ్ళు అన్ని రకాల సర్జరీస్ చేయాలంటే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి. కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉంటేనే చేయగలరు. లేదంటే వీళ్ళని కొన్ని మినిమల్ సర్జరీస్ ఇక్కడ చేసి జనరల్ హాస్పిటల్ గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తాము. అందుకని ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, వీళ్ళకి ఆల్రెడీ స్కిల్ మంచి డాక్టర్స్ ఉన్నారు. నిమ్స్ నుంచి వచ్చిన ఆయన ఉన్నారు డాక్టర్. మంచి ఎక్విప్మెంట్ ఇస్తే ఇక్కడే సర్జరీస్ అన్ని చేసుకొని గుంటూరుకు వెళ్లకుండా, జీజీహెచ్ మీద భారం పడకుండా ఈ ప్రాంతంలో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు రివ్యూ చేస్తే వీళ్ళు దాదాపు 40 ఎక్విప్మెంట్స్ మమ్మల్ని అడిగారు ఆ రోజున. అంటే ఈఎన్టీ ఎండోస్కోప్స్ కానీ, రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్రే మిషన్, అడ్వాన్స్డ్ డిజిటల్ రేడియోగ్రఫీ మిషన్స్, అదేవిధంగా హై అండ్ అల్ట్రాసౌండ్ మిషన్స్ ఒక 2, ఈసీజీ మిషన్స్, ఆపరేషన్ థియేటర్స్లో 5 ఆపరేషన్ థియేటర్స్ ఉంటే ఎనస్థీషియా ఇచ్చే వర్క్ స్టేషన్స్ కావాలని అడిగారు ఒక 4. ఇప్పుడు ఒకటే ఉంది. ఉండటానికి 5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నా ఎనస్థీషియా ఇచ్చే వర్క్ స్టేషన్ ఒకటే ఉంది. కానీ మిగిలిన 4కి, అదేవిధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్, ఈ మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఫోటోథెరపీ యూనిట్స్ పిల్లలకి, ఇట్లా ఒక 40 రకాల ఎక్విప్మెంట్ అడిగారు. ఆ 41 రకాల ఎక్విప్మెంట్ని కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి సిఎస్ఆర్ ద్వారా 2.5 crores ఈరోజు తీసుకొచ్చి ఈరోజు టెండర్ అయిపోతుంది. ఇంకొక 1-2 monthsలో టెండర్ అయిపోయిన వెంటనే ఆ 40 ఎక్విప్మెంట్ వీళ్ళకి తెనాలి హాస్పిటల్కి ఇస్తామని, ఇది కూటమి ప్రభుత్వ విజయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇందులో అంటే కోల్ ఇండియా అభివృద్ధి జరగాలి. మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2.5 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా వస్తే, మరి ఈ రోజున సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 2,50,00,000 రూపాయల ద్వారా 40 పరికరాలను ఏది ఎప్పుడు ఎక్కడ అవసరమైతే దాన్ని ఉపయోగించుకునే నిమిత్తం ఈ రోజున తీసుకురావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి అంశంగా మనం భావిస్తూ, మరి ఇప్పుడే ఏ రకమైనటువంటి దాదాపు పేషెంట్స్ ఇప్పుడు మళ్ళీ 300 మంది నెలకి ఇక్కడ డెలివరీ జరుగుతూ ఉంది. అంతేకాదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ ఇక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క డయాలసిస్ సెంటర్ని ఇక్కడే స్టార్ట్ చేయడం కూడా జరిగింది గత ప్రభుత్వంలో. ఇది 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఆ రకంగా మనం ఎప్పుడు కూడా ప్రజలకు ఏ రకంగా సహాయం చేయాలి, వైద్యాన్ని ఏ రకంగా అందివ్వాలి, ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడాలి, ఇలాంటి మౌలికమైనటువంటి అంశాలకి